ఎవడన్నా షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కానీ కాంగ్రెస్ సర్కారు ఏకంగా షెట్టునే అమ్మే పని చేస్తున్నది అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి చదువును డెవలప్ చేసేటోడే అయితే పిల్లల బ్రేక్ఫాస్ట్ బంద్ చేస్తాడా? పోయిన సర్కారు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అనే పథకం ఒకటి చురువు చేసింది. కానీ దానికి పైకం లేదు, పైసలు లేవు అని చెప్పి బడ్జెట్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి అల్పాహారం ముఖ్యమైనది ఏం కాదన్నట్టు బంద్ పెట్టిండ్రు. మరి నిధులే లేనప్పుడు ముఖ్యమంత్రి చదువు కోసం ₹1 ఖర్చు చేసుడేంది? పిల్లల నోర్లు కొట్టి పెద్దలు బొజ్జలు పెంచుకునే ఉపాయం కాదా ఇది? పొద్దుగాల మంచి తిండి తింటే పిల్లలకు బలం వచ్చి ఆరోగ్యంగా తయారవుతారు గారో తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే మాత్రం తెలంగాణ మొత్తం తెల్లగా అవుతుంది అన్నట్టు చేస్తే ఎట్లా? హాస్టళ్లలో పిల్లలకు కడుపు నిండా తిండి దొరకది. ఒకవేళ దొరికినా ఫుడ్ పాయిజన్లు అయి దావఖానా పాలవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుకు తెలంగాణ చదువులు ట్యూబ్ లైట్ల తీరుగా డూమ్ లైట్ల తిరిగి వెళ్ళిపోతున్నాయి. నిధుల కొరత అని నీలుక్కుంటేనే నీళ్ళ తిరగ పైసలు ఖర్చు చేసుడేంది అన్నట్టు గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పిల్లల బ్రేక్ఫాస్ట్కు బ్రేకులేసి మీరు మాత్రం టూర్లకు పోయి వచ్చినట్టు విదేశాలలో చదువుతున్నారు. మహా గొప్ప గవర్నమెంట్ ఇది అన్నట్టు ఎద్దేవా చేసిండు.